ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 9వ వచనం. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతడి వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్, we greet you all in the name of our Lord Jesus Christ. On behalf of Gideon Mission Church, Shantinagar, Nellore, Gideon Fellowship International, Nellore, గిడియోన్ మిషన్ చర్చ్ అనబడినటువంటి స్థానిక మందిరము, చిన్న మందిరము తరపున గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి చిన్న సహవాసం తరపున మీకు శుభాలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు ఇలాగా దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని, జీవవాక్యాన్ని చేతపట్టుకొని మీ ముందుకు రావడానికి, మీకు కొద్దిగా ఆత్మీయ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి, ఆత్మీయ బలాన్ని ఇవ్వడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. మీలో కొంతమంది అయినా దీని ద్వారా టచ్ అవుతారని, కొంతమందినైనా దేవుడు కదిలిస్తాడని, కొంతమందితోనైనా దేవుడు మాట్లాడతాడని, కొంతమందికైనా ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో దేవుని మాటలు విందాం. దేవుని మాటలు వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మీ ప్రార్థన మనవులు దయచేసి నాకు తప్పక పంపించాల్సిందిగా కోరుతున్నాం. మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. గత వారంలో అనగా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరిగాయి. 4-5 రోజులు ఉపవాస కూడికలు. ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందుగా ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. కనుక డిసెంబర్ నెలలో కూడా, ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే జరుగుతూనే ఉంటాయి. కనుక మీ ప్రార్థన మనవులు నాకు పంపించాల్సిందిగా కోరుతున్నాను. వాట్సాప్లో మీరు నాతో కాంటాక్ట్ చేయొచ్చు, ఈమెయిల్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. దేవుని స్తోత్రం. మీరందరూ ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను భావిస్తున్నాను. ప్రతిదినము దేవుని వాక్యం ధ్యానించాలి. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనలో ఎదుగుదల జరుగుతుంది. మనం తింటూ ఉన్నప్పుడు మన శరీరంలో మార్పులు జరుగుతాయి. అలాగే మనము వాక్యాన్ని భుజిస్తున్నప్పుడు మన ఆత్మలో మార్పులు జరుగుతాయి. లావయ్యారండి మీరు, లేదా తెల్లబడ్డారండి మీరు, ఇలా అన్నట్టుగా ఆత్మలో మనం పుష్టిగా, ఏపుగా, దృఢంగా, బలంగా మనం తయారవుతాము. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుని వాక్యం ద్వారా పుష్టిని మనం పొందుకోవాలి. క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసించాలి. దేవుని వాక్యం మనలో నివసించాలి. దేవుని వాక్యానికి మనమే, మన హృదయాలే, మన ఆంతర్యాలే నివాస స్థలాలుగా, గర్భగుడులుగా, ఆలయాలుగా మారాలి. అవర్ హార్ట్స్ ఆర్ అవర్ స్పిరిట్స్ ఆర్ అవర్ ఇన్నర్ బీయింగ్స్ షుడ్ బికమ్ టెంపుల్స్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫర్ ద హోలీ స్పిరిట్. ఓకే, దేవుని స్తోత్రం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పాద పద్మములపై సాగిలపడుతున్నాం తండ్రి. మీకు వందనాలు. మా ప్రియుల్లో కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మీ ప్రజలను మీరు స్వస్థపరచండి. క్యాన్సర్తో బాధపడుతున్నట్టు ప్రజల కొరకై మేము ప్రార్థిస్తున్నాం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారందరిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. క్యాన్సర్తో బాధపడుతున్న వారు నజరేయుడైన యేసు నామములో దర్శించి స్వస్థపరచండి. వాళ్ళు సాక్ష్యాలు చెప్పాలి. వాళ్ళ యొక్క జీవిత అనుభవాలను నేను క్లుప్తంగా ఇక్కడ చెప్పడానికి నాకు సహాయం చేయండి. స్తోత్రం. లేదా వారేనైనా ఈ సందేశానికి ముందుగా వారు సాక్ష్యం చెప్పడానికి మీరు అవకాశం కల్పించండి. స్వస్థతలు మీరు కలుగు చేయండి ప్రభువా. స్వస్థపరచ నేరకున్నట్లు నీ హస్తము కొరచ కాలేదని మీ వాక్యం ద్వారా మేము గ్రహిస్తున్నాం. నీ హస్తము చాపబడి ఉందని మేము భావిస్తున్నాం. వార్ధక్యంలో ఉన్న పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బ్రీతింగ్ ప్రాబ్లం, అలర్జీస్, షుగర్, బీపీ, ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం ప్రభువా. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
సేవలో ఉంటూ వృద్ధులైనటువంటి దైవజనులు ఉన్నారు, వారు అనారోగ్యానికి బలహీనత గురవుతున్నారు. వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నేటి వైద్య విధానాలు, వాటి యొక్క ఖర్చులు ఇవన్నీ మేము భరించలేని పరిస్థితిలో ఉన్నాం. వేలు డబ్బులు పోసి మేము వైద్యాన్ని కొనలేని పరిస్థితిలో ఉన్నాం. కనుక ప్రభువా, మీ దాసుల్ని మీరు స్వస్థపరచమని అనుకుంటున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించమని కోరిన వారు అనేకులు ఉన్నారు. వారందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఎమోషనల్ హీలింగ్ని మీరు కలిగించండి, స్పిరిచువల్ హీలింగ్ని మీరు కలుగు చేయండి ప్రభువా. మీ కార్యము జరిగించమని అనుకుంటున్నాం. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ స్వరం మాకు కావాలి, మీరు మాకు కావాలి. మా కాపరి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ స్వరం మేము వినాలి ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరిని బట్టి మీకు వందనాలు. టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలు ఇప్పుడు చూస్తున్న వారు, తర్వాత వీలుని బట్టి మెల్లగా చూసేవారు, వీరందరిని బట్టి మీకు వందనం చేయిస్తూ ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడి ఈ దినమంతా మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. వాక్యపు వెలుగులో నడుచుకునేటువంటి కృప ఏమాత్రం తొట్టుపాటు చెందకుండా మీ వాక్యపు వెలుగులో, ప్రత్యక్షత వెలుగులో మేము కొనసాగడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మరొక పర్యాయం మీ అందరికీ వందనాలండి. ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్న మనం ఆలోచించిన విషయాలు, ద పవర్ ఆఫ్ ద గాస్పల్. గాస్పల్ హ్యాస్ పవర్. సువార్తకు విస్ఫోటనాత్మకమైన శక్తి ఉంది. ఇట్స్ లైక్ ఎ న్యూక్లియర్ బాంబ్. గిదియోను గురించి మనం చదువుతున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో మిద్యానీయుల గుడారములో అర్ధరాత్రి వెళ్ళినటువంటి గిదియోను ఒక తెరకు అవతల, ఒక గుడారానికి అవతల నిల్చొని ఉన్నప్పుడు లోపల ఉన్న వాళ్ళకు వచ్చిన కళను బట్టి మాట్లాడుకుంటున్నారు. ఆ కళ ఏంటంటే, ఒక రొట్టె దొల్లుకుంటూ వచ్చింది అని. ఆ రొట్టె దొల్లుకుంటూ వచ్చి గుడారాన్ని తలకిందులు చేసింది అని. దాని అర్థం, ఇంకా కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల తర్వాత గిద్యోను యొక్క ఖడ్గము, గిద్యోను ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి విజయము, గిద్యోను ద్వారా మిద్యానీయులకు కలిగించేటువంటి అపజయం. స్తోత్రం. రొట్టె వచ్చి గుడారాన్ని తలకిందులు చేసింది. అలాగే వాక్యపు రొట్టె వచ్చి కొన్ని జీవితాల్ని తలకిందులు చేస్తుంది, అప్ సైడ్ డౌన్ చేస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి గాస్పల్ కెన్ మేక్ యువర్ లైఫ్ అప్ సైడ్ డౌన్. తారుమారు చేయొచ్చు, మిమ్మల్ని కుదించేయచ్చు, కుదిపివేయచ్చు, మిమ్మల్ని షేక్ చేయొచ్చు, మిమ్మల్ని బ్రేక్ చేయొచ్చు. గాస్పల్ హ్యావ్ సచ్ పవర్. కాబట్టి అనేక మంది సువార్తను ప్రకటిస్తున్నారు, సువార్త కార్యాలు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. ఒకటి, సువార్తను గురించి 4 విషయాలు మనం చెప్పుకున్నాం. సువార్త ఏం చేస్తుందంటే, ఇట్ హీల్స్. సువార్తలో దేవుని మాటలు ఉన్నాయి, క్రీస్తుని గురించిన మాటలు ఉన్నాయి, క్రీస్తు యొక్క నీతి అందులో దాచబడింది. సువార్త ద్వారా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈస్ బీయింగ్ రివీల్డ్ ఇన్ ద గాస్పల్. స్తోత్రం. ఇక్కడ గాస్పల్ ఈజ్ పవర్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సువార్త ప్రకటించే విషయాన్ని ఎక్కడైనా సరే నేను సిగ్గుపడడం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం నాకు లేదు, భయపడాల్సిన అవసరం లేదు, బిడియం చెందాల్సిన అవసరం లేదు. వై, ఎందుకు పౌలు గారు అని అడిగితే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలానగా నమ్ము ప్రతివానికి, అనగా విశ్వసించు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. స్తోత్రం. సువార్త అనేది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క శక్తి అన్నది. నేను చదువుతున్నాను రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. I refuse to be ashamed of the wonderful message of God's liberating power unleashed in us through Christ. For I am thrilled to preach that everyone who believes is saved, the Jew first and then people everywhere. స్తోత్రం. హల్లెలూయా. రాయబడిన మాట చూడండి, ఐ రిఫ్యూజ్ టు బి. నేను సిగ్గుపడడం అనేటువంటి ఆ భావన, సిగ్గుపడడం అనే దాన్ని తోసివేసేస్తున్నాను. ద వండర్ఫుల్ మెసేజ్ ఆఫ్ గాడ్స్ లిబరేటింగ్ పవర్, దేవుని విడిపించే శక్తి యొక్క అద్భుతమైనటువంటి సందేశం. స్తోత్రం.
The wonderful message of God's liberating power unleashed in us through Christ. For I am thrilled. I am excited. నాకు థ్రిల్లింగ్గా ఉంది, నాకు చాలా ఉత్సాహంతో ఉన్నా నేను. టు ప్రీచ్ దట్ ఎవ్రీ వన్ హూ బిలీవ్స్ ఈ సేవ్డ్. ప్రతివాడు రక్షింపబడతాడు. ఎవ్రీ వన్ స్లోలీ హీ వుడ్ బి సేవ్డ్ అని కాదు, హీ వుడ్ బి సేవ్డ్ ఇమీడియట్లీ. అతను రక్షింపబడతాడు. స్తోత్రం. ద జూ ఫస్ట్ అండ్ దెన్ పీపుల్ ఎవ్రీవేర్. స్తోత్రం. ఎవ్రీ నాన్ జ్యూ హీ వుడ్ బి సేవ్డ్. స్తోత్రం. సువార్త స్వస్థతను కలిగిస్తుందని. ఫిజికల్, ఎయిదర్ ఫిజికల్ ఆర్ మెంటల్ ఆర్ స్పిరిచువల్. సువార్త స్వస్థత శక్తి. సువార్త ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుని ప్రేమను గురించి వివరిస్తున్నప్పుడు, దేవుని యొక్క కృపను గురించి బోధించబడుతున్నప్పుడు కొంతమంది తాకబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు అది సత్యమని ఒప్పిస్తున్నప్పుడు, వాళ్ళు ఒప్పుకున్నప్పుడు, వాడు దాన్ని అంగీకరించినప్పుడు అద్భుతం కాదా? వాళ్ళలో ఒక హీలింగ్ జరుగుతుంది. 14వ అధ్యాయం 9వ వచనంలో మనం అదే చూసుకున్నాం. అక్కడ ఒక వ్యక్తి పౌలు యొక్క మాటలు వింటూ స్వస్థత పొందడానికి కావలసిన శక్తిని పొందుకున్నాడు, విశ్వాసాన్ని పొందుకున్నాడు. రెండోది, స్వస్థత స్వభావాన్ని మారుస్తుంది. అది ఒకవేళ బాహ్యంగా స్వస్థత కలిగించిన ఆంతర్యములో స్వభావాన్ని తొలగించి, అనగా రాతి హృదయాన్ని తీసివేసి, రాయి లాంటి గుండెను తీసివేసి, మెత్తటి మృదువైన సున్నితమైనటువంటి ఆ హృదయాన్ని మనలో ప్రవేశపెట్టగలిగిన శక్తి దేవునికి ఉంది. దేవుడు ప్రవేశపెడతాడు. ఈ రాయిని మనమే మార్చుకొని మాంసపు హృదయంగా మనం చేసుకోవడం లేదు. ఇట్స్ దేవుని యొక్క శక్తిని బట్టి ద స్టోనీ హార్ట్ ఆర్ రాకీ హార్ట్ విల్ టర్న్ into a heart of flesh. It becomes a hard heart, becomes a sensitive heart. Soft heart గా, అనగా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అవుతుంది. నీ ఇన్నర్గా ఉన్నది ఆ హార్డ్వేర్ సాఫ్ట్వేర్గా మారుతుంది. దేవుడు అలా సాఫ్ట్గా చేస్తాడు. దేవుడు చేయగలడు సువార్త ద్వారా. సంగీతము రాళ్లను కరగతీస్తున్నాను, మంత్రముగ్ధులను చేస్తుందని చెప్పినట్టుగా సంగీతానికి శక్తి ఉన్నట్లుగా సువార్తకు కూడా శక్తి ఉంది. సంగీతానికి ఉన్నంత శక్తి అని నేను అనలేదు. సంగీతానికి మించిన శక్తి సువార్తకు ఉంది. సువార్త కూడా సంగీతమే, ఆత్మ సంగీతం ఇది. ఇట్స్ ఎ ఇన్నర్ మెలడీ. గాస్పల్ ఈజ్ ఇన్నర్ మెలడీ, ఆంతర్య సంగీతం, లేకపోతే ఆంతర్య శ్రావ్య సునాదం ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, స్వభావాన్ని మారుస్తుందని చెప్పుకున్నాం. మూడవది, మనం ఆలోచిస్తున్న విషయం, శిష్యులనుగా తయారు చేస్తుంది. సామాన్యుడిని శిష్యుడిగా చేస్తుంది. అన్యజనుడిని ధన్యజనుడిగా మారుస్తుంది. అన్యజనుడిగా ఉన్న వ్యక్తిని శిష్యుడిగా మారుస్తుంది. శిష్యత్వపు కోర్సుల్లోకి నడిపిస్తుందని కాదు, క్రీస్తు యొక్క పాఠశాలలో అతని శిష్యుడిగా మారుస్తుంది. క్రీస్తు యొక్క పాఠశాలకి వెలుపల ఉన్నవాడిని, క్రీస్తు యొక్క కళాశాలకు వెలుపల ఉన్నవాడిని లోపలికి తీసుకొని వస్తుంది. విజిటర్ని మెంబర్గా, అవుట్ సైడర్ని విజిటర్గానో, విజిటర్ని మెంబర్గానో మారుస్తుంది. శిష్యులను తయారు చేస్తుంది. నాలుగవదిగా, సువార్త స్వర్గరాజ్యం కోసం, స్వర్గం కోసం. స్వర్గంలో ప్రవేశించడానికి ముందు శ్రమలు ఉంటే ఉండొచ్చు. నాకటి మీద చేపెట్టాం, వెనుకలు తిరిగి చూడకుండా మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. వెనకకు చూడాలనేటువంటి శోధన కలగవచ్చు. వెనక నుంచి స్వరాలు వినబడవచ్చు. అయినప్పటికీ కూడా ఆ స్వరాలను అలక్ష్యం చేసి ముందు వైపే చూస్తూ ముందుకే సాగిపోతూ, ఆగిపోకుండా సాగిపోతూ ఉంటే, దానికి కొద్ది శ్రమలు అనుభవిస్తూ ఉంటే, మానసిక సంఘర్షణకు గురవుతూ ఉంటే మన దేవుని రాజ్యంలోకి వెళ్తాం. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశపు సరిహద్దులో ప్రవేశించినట్లుగా దేవుని రాజ్యంలో ప్రవేశం మనకు సమృద్ధిగా దొరుకుతుందని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని మాటలు ఆలోచిద్దాం. మనకు సమయం కొద్దిగా ఉంది కనుక దేవుని వాక్యంలోకి వద్దాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 9వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 14 చాప్టర్. పౌలు మాట్లాడుట వినెను.
ఎస్. పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి అతడు పౌలు మాట్లాడుట విన్నాడు. పౌలు పాస్టర్ గారు అపోస్తులనే పౌలు ప్రసంగించడం విన్నాడు. పౌలు మాట్లాడటం విన్నాడు. ఏం బాబు భోజనం చేసావా, అన్నం తిన్నావా, లేకపోతే ఏం కర్రీస్, మీ నాన్న బాగున్నాడా, మీ అమ్మ బాగుందని క్యాజువల్ టాక్ కాదు అది. అది క్రైస్ట్ టాక్. అది అతడు పౌలు మాట్లాడుట వినను. అతడు చెవిటివాడు కాదు, అతడు మోగవాడు కాదు, అతడు కుంటివాడు మాత్రమే. పౌలు అతని వైపు తేరి చూచి, చాలామంది ఉన్నప్పటికీ అందరి వైపు తేరి చూడలేదు, అతని వైపు తేరి చూచి. స్తోత్రం. 9వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. హీ లిసన్ కేర్ఫుల్లీ టు పాల్ యాజ్ హీ ప్రీచ్డ్. ఈ వ్యక్తి, ఈ కుంటివాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడు, వాడు హీ లిసన్ కేర్ఫుల్లీ టు పాల్. ఆల్ ఆఫ్ సడన్ పాల్ రీజన్ దట్ దిస్ మ్యాన్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ హిస్ హార్ట్ టు బి హీల్డ్. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే, పౌలు గారికి ఒక ప్రత్యక్షత కలిగినట్లుగా, ఏదో ఒక భావన స్ఫురించినట్లుగా పాల్ డిజర్న్, వివేచించాడు, దట్ దిస్ మ్యాన్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ హిస్ హార్ట్ టు బి హీల్డ్. అతని హృదయములో అతనికి విశ్వాసం పుట్టింది, విశ్వాసం కలిగింది, స్వస్థతను అనుభవించడానికి కావలసిన విశ్వాసం పుట్టిందని భావించాడు. The same phrase to be healed is constantly translated everywhere elsewhere in the New Testament as to be saved. స్వస్థత పొందుకోవడానికి అనే మాటని టు బి సేవ్డ్, రక్షణ పొందడానికి అని కూడా వాడబడిందని రాయబడింది. టు బి సేవ్డ్ అండ్ టు బి హీల్డ్ ఆర్ సినానిమస్, అనగా పర్యాయ పదాలుగా రక్షింపబడడం, స్వస్థత పొందడం అనేవి చెప్పబడ్డాయి అని ఇక్కడ ఫుట్ నోట్లో లేకపోతే కింద వివరణలో ఇచ్చారు. దేవుని స్తోత్రం. హీ లిసన్ కేర్ఫుల్లీ, శ్రద్ధగా విన్నాడు. వినడం వల్ల ఎన్నో కార్యాలు జరుగుతాయి, వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు విశ్వాసం కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలకు వాడుక భాషలో కూడా చదువుకుందాం. 14వ అధ్యాయం 9వ వచనం. పౌలు అతని వైపు సూటిగా చూసి నయం కాగల విశ్వాసం అందులో ఉందని గ్రహించి. స్తోత్రం. నయం కాగలిగినట్టు విశ్వాసం. ఏం జరిగింది, ఇతనికి ఏం జరుగుతుంది? మన టైటిల్ చూడండి, బలహీనత. అతనిలో బలహీనత ఉంది. ఏం బలహీనత ఉంది అతనిలో? 8వ వచనంలో, లేదా 7, 8 కలిసి ఉన్నాయి. లుస్త్రాలో బలహీన పాదములు గలవాడు ఒకడుండెను. అనగా బలమైన పాదములు కలిగిన వారి మధ్యలో బలహీన పాదములు కలిగిన వాడు ఒకడున్నాడు. వాడి చేతులు బలహీనం కాదు, వాడి నోరు బలహీనం కాదు, వాడి పాదములు బలహీనము. బలహీనమైన పాదములు అనగా కాంటెంపరరీ ఇంగ్లీష్ వర్షన్ సిఈవి అనేటువంటి తర్జుమాలో రాయబడింది ప్యారలైజ్డ్ ఫీట్, అనగా పక్షవాతం వచ్చినటువంటి పాదములు, కాళ్ళు కలిగి ఉన్నాడు. అనగా కాళ్ళు 2 చచ్చుబడిపోయినాయి, తన స్వాధీనంలో లేవు. దేవర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. తన నడక తన స్వాధీనంలో లేదు, తను నడవలేడు. హీ కుడ్ నాట్ వాక్, హీ వాజ్ అ ప్యారలైజ్డ్. స్తోత్రం. అనగా పక్షవాతము వచ్చినవాడు. కానీ పక్షవాతము అతను 2 కాళ్ళకు వచ్చింది, చిన్నప్పుడే వచ్చింది. పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండి ఎన్నడూనూ నడవలేక కూర్చుండువాడు. పడుకునేవాడు కూడా కాదు, కూర్చుండి ఉండేవాడు, కూర్చొని నిద్రపోయేవాడు. పడుకోలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, కేవలం కూర్చునే పరిస్థితి, నడవలేని పరిస్థితి, పరిగెత్తలేని పరిస్థితి, గంతులు వేయలేని పరిస్థితి. ఒక దుర్భరమైన ఒక వ్యక్తి, ఒక జీవోత్సవంలాగా ఉన్నటువంటి వ్యక్తి. అతను ఏదో మాట్లాడాడు అని కాదు, అతను ఏం మాట్లాడాడో అక్కడ రాయబడలేదు. అతను విన్నది పౌలు యొక్క మాటలు, వాటి గురించి. తన జీవితంలో అనేక సంవత్సరాల తర్వాత, లేకపోతే తన జీవితంలో మొట్టమొదటిసారి తాను సువార్త విన్నాడు. సువార్తకు స్పందించిన విధానం, సువార్త స్వస్థత కలిగించిన విధానం మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అతని బలహీనత చూడండి, శారీరక బలహీనత. హ్యాస్ ఫిజికల్ ఎయిల్మెంట్, ఫిజికల్ వీక్నెస్. మన బలహీనమైన దేహాలు ఇవి, దీన శరీరాలు ఇవి. దీన శరీరం అంటే బలహీనమైన శరీరం అని. వెయిల్ బాడీస్.
అనగా బలహీనతకు గురయ్యే శరీరాలు, బలహీనత చేత ఆవరించబడిన శరీరాలు, మరణమునకు లోనుగు శరీరాలు ఇవి. ప్రతి శరీరం ఎంత అందమైన శరీరమైనా, ఎంత బలమైన శరీరమైనా కానీ మరణానికి లోనైపోతుంది. వన్ డే దిస్ బాడీ విల్ పాస్ అవే, దిస్ బాడీ వుడ్ సీజ్, ఆగిపోతుంది. ది బాడీ విల్ మింగిల్, గో బ్యాక్ టు ద సాయిల్, వెళ్ళిపోవాల్సిందే, మట్టిలో కలిసిపోవాల్సిందే. దేవుని స్తోత్రం. బలహీనత, మనుషులకి చాలా బలహీనతలు ఉన్నాయి. ఆ లుస్త్రా అనేటువంటి ప్రదేశంలో మనం ఆలోచించినట్లుగా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అందరూ నడుస్తున్నారు కానీ తను నడవలేకపోతున్నాడు. ఎవ్రీబడి అరౌండింగ్ హిమ్, ప్రతి వాళ్ళు ఆ ఊరు మొత్తం నడుస్తున్నారు, తను ఒక్కడు నడవలేకపోతున్నాడు. బహుశా అతని దర్శనము తను నడవాలి అనే దర్శనాన్ని కలిగి ఉన్నాడు. హిస్ విజన్ ఈజ్ వాకింగ్ విజన్లో ఉన్నాడు. వాకర్స్ లేవు, వాకింగ్కి హెల్ప్ చేసేవాడు లేరు. నీ దర్శనము నడవడం కావచ్చు, నా దర్శనం నడవడమే, ప్రభువులో నడవడం, ప్రభువులో పరిగెత్తడం, ప్రభువులో ఎగరడం. మన విజన్ ప్రభువులో నడవడం, వాక్యానుసారంగా నడవడం, వాక్యపు వెలుగులో నడవడం. ఆత్మీయ కుంటివాడుగా, కుంటిదానిగా ఉన్న నీవు, కుంటివాళ్ళంగా ఉన్న మనం నడవాలి. నడకను గురించిన దర్శనం. వాడు పడకలో ఉండాలనేది సాతాను యొక్క దర్శనం, కానీ నువ్వు నడవాలనేది దైవికమైన దర్శనం. నువ్వు నడవాలి. యూ షుడ్ వాక్. టేక్ యువర్ బెడ్ అండ్ వాక్, టేక్ యువర్ మ్యాట్ అండ్ వాక్ అని ప్రభువు చెప్పిన మాటలు మనం సువార్తల్లో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఒకటి, వాడి శారీరక బలహీనత 8వ వచనంలో మనం చూసాం. వాడు కుంటివాడై ఉన్నాడు, వాడు శారీరక బలహీనతలో ఉన్నాడు. వాడిని తల్లిదండ్రులు వదిలిపెట్టేశారు. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, అందరూ ఉన్నప్పటికీ, బహుశా ఉన్నారో లేదో మరి తెలియదు, ఉన్నప్పటికీ లేనివాడిగా ఉన్నాడు. వాడి పరిస్థితి అది. వాడు ఒక భిక్షగాడిలాగా బతుకుతున్నాడు అని చెప్పుకోవచ్చు. అతనికి భిక్షము, యాచక వృత్తి తప్ప మరో వృత్తి తెలియదు, మరో వృత్తి చేయలేడు. అది అతని పరిస్థితి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో కుంటివానిలాగా. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 9వ వచనం. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థ పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని. విశ్వాసం ఎప్పటి నుంచో ఉందని కాదు, విశ్వాసం పుట్టినది మొదలుకొని ఉండే విశ్వాస పరిమాణం ఉంది, ద మెజర్ ఆఫ్ ఫెయిత్ ఉంది. కానీ ప్రస్తుతం తాను ప్రసంగిస్తున్నప్పుడు, తాను వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు విశ్వాసము పెరుగుతూ ఉంది. He was seeing the increasing faith levels by faith in the spirit. ఆత్మలో విశ్వాసాన్ని బట్టి ఆ కుంటివాని యొక్క విశ్వాసపు స్థాయి, విశ్వాసములోనికి ప్రవేశించినప్పుడు, వాక్యములోనికి ప్రవేశించినప్పుడు, వాక్యం పుట్టించేటువంటి విశ్వాసం నిన్ను స్వస్థతలోకి నడిపిస్తుంది. రెండోది, అతని యొక్క ఆత్మీయ బలహీనత మనం చూస్తున్నాం. విశ్వాసం లేదు కనుక బలహీనుడు. విశ్వాసము లేని దుష్ట హృదయం అని దేవుని వాక్యంలో రాయబడింది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో. ఎంత పరిశుద్ధుడో, ఎంత భక్తుడో చెప్పుకున్నప్పటికీ విశ్వాసము లేకపోతే దుష్ట హృదయం ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. దుష్ట హృదయము, దుర్బల హృదయము, బలము లేనటువంటి హృదయం. విశ్వాసమే మన బలం. ఫెయిత్ ఈజ్ అవర్ పవర్. విశ్వాసమునకు కర్త అయిన యేసు మన బలం. దాన్ని కొనసాగించేవాడు, దాన్ని పుట్టించేవాడు, దాన్ని పూర్తీకరించేవాడు ఆయనే మన బలమైనాడు. జీసస్ ఈజ్ అవర్ ఫెయిత్. ఏసే మన విశ్వాసం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు, ఒకటి శారీరక బలహీనతలతో ఉన్నాడు, రెండోది ఆత్మీయ బలహీనతలతో ఉన్నాడు. విశ్వాసములో బలహీనుడు ఆత్మీయ బలహీనుడే. వాక్యము స్వీకరించినంత కాలం నువ్వు విశ్వాసంలో బలహీనుడివే. వాక్యము విననంత కాలము, దేవునితో మాట్లాడినంత కాలం, దేవుని స్వరం నువ్వు విననంత కాలం నువ్వు ఆత్మీయ బలహీనుడివే. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండని గ్రహించి, స్తోత్రం. 10లో రాయబడింది, నీ పాదములు ఓపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతని యొక్క మానసిక స్థితి చూడండి. వెంటనే స్పందించాడు. ఇంతకుముందు స్పందించలేడు. నిరాశ, నిస్పృహ.
సువార్త రావడానికి ముందుగా, సత్యము రావడానికి ముందుగా నిరాశ నిస్పృహలు ఉన్నాయి. ఎప్పుడైతే సత్యం వచ్చినప్పుడు ఒక మానసికమైనటువంటి మనస్సు అనే నడుము కట్టుకున్న అనుభవం. అతనికి శారీరక బలహీనత ఉంది, ఆత్మీయ బలహీనత, విశ్వాసం లేని విశ్వాస శూన్యతను బట్టి ఆత్మీయ బలహీనత ఉందని. ఇప్పుడు శరీరము బలహీనము, ఆత్మ బలహీనము. శరీరానికి ఆత్మకు వారధిగా ఉన్నటువంటి మనసు కూడా బలహీనమైపోయింది. ఈ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుచు. అనగా ఆర్థికంగా వర్ధిల్లాలి, మానసికంగా వర్ధిల్లాలి, శారీరకంగా వర్ధిల్లాలి, ఇలా వర్ధిల్లాలి. ఒకదానికొకటి లింక్డ్గా ఉన్నాయి. అతని యొక్క మానసిక బలహీనత, ఇంతకుముందు ఎవరు అతనికి ఇలా చెప్పలేదు, ఈ సువార్తను వినలేదు, లేచి నిలబడమని చెప్పలేదు, తనకి ఇటువంటి సజెషన్స్, స్పిరిచువల్ సజెషన్స్ లేకపోతే స్పిరిచువల్ కమాండ్మెంట్స్ ఇవ్వలేదు, ఆజ్ఞలు ఇవ్వలేదు. ఇతను ఆజ్ఞను పొందుకున్నాడు. తర్వాత విషయం నేను చెప్పి ముగిస్తాను. ఇది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరిగిన విషయం? లుస్త్రాలో జరిగిన విషయం. స్తోత్రం. ఇతరుల విషయంలో చూడండి, బహుశా నేను ఇలాగా చదువుకుంటూ వస్తున్నప్పుడు 14, 15 కంటిన్యూగా చదువుతున్నప్పుడు 16వ అధ్యాయంలో సడన్గా తిమోతి యొక్క ఎంట్రన్స్ మనం చూస్తున్నాం. తిమోతి యొక్క ప్రవేశాన్ని మనం చూస్తున్నాం. పౌలు దెర్బేనుకును లుస్త్రాకును వచ్చెను, అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. శిష్యుడు ఉన్నాడు కానీ ఊటే సాధారణ శిష్యత్వం చేసుకుంటున్నాడు కానీ శిష్యులను తయారు చేసే శిష్యత్వంలో లేడు. అనగా సువార్థీకరణ చేసే శిష్యత్వంలో లేడాయన. శిష్యత్వం పొందుకునే శిష్యత్వంలో ఉన్నాడు కానీ సువార్థీకరణ చేసే శిష్యత్వంలో లేడు, లేకపోతే శిష్యత్వం చేసే శిష్యత్వంలో లేడు. జస్ట్ పుట్టిన శిష్యుడిగా ఉంటున్నాడు అంతవరకే. కానీ అతనిలో మార్పు జరిగింది. అతనిలో మార్పు జరగడానికి బహుశా నేను ఇలా అనుకుంటున్నాను, లుస్త్రాలో తిమోతి యొక్క హోమ్ టౌన్లో, తిమోతి యొక్క సొంత ప్రదేశంలో, లుస్త్రా కావచ్చు లేకపోతే దెర్బే కావచ్చు, అక్కడ జరిగినటువంటి అద్భుతం, ఆ అద్భుతాన్ని బట్టి తిమోతిలో ఏదో అనిపించింది. తిమోతి మినిస్ట్రీకి రావాలనుకున్నాడు. ఆ అద్భుతము, ఆ బలహీనం పాదములు గలవానికి జరిగినటువంటి అద్భుతము తిమోతిని పరిచర్యకు ప్రేరేపించి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా నేను చెప్పడం లేదు. కానీ నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇతరులను బలపరచలేనటువంటి బలహీనతలో ఉన్నాం మనం. ఇతరులను బలహీనపరిచే బలహీనత మంది. మన బలహీనత ఏదంటే ఇతరులు బలపరచలేము, బలహీనపరచడమే మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, ఏదో ఒక విధంగా. స్తోత్రం. ఇతరులను బలపరిచేటువంటి, బలహీనపరిచేటువంటి బలహీనత నుంచి తిమోతికి ఒక ఇన్స్పిరేషన్గా, తిమోతికి ఒక మోటివేషన్గా మారినటువంటి వ్యక్తిని గురించి మనం ఆలోచించాం. కాబట్టి శారీరక బలహీనతలు, ఆత్మీయ బలహీనత, మానసిక బలహీనతలు ఇతరులను బలపరచలేనటువంటి బలహీనతల్లోంచి అధిగమించి బలాన్ని పొందుకుని ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.